హాయ్ రాజు, హౌ ఆర్ యూ? ఎవడు రాదు? నేను రాజు, భైరవిని. భైరవి? అవును, నేను భైరవే. ఏడు దయ్యాడివి, బయటికరు సరస్సుప్పుడు వచ్చినావు. ముందు మీ మమ్మీ నీళ్ళు, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. మమ్మీ ఏందిరా, ఎందుకు పిలిచినావు? అగో భైరవ్ వచ్చింది, మనకప్పుడు దయ్యం వచ్చింది చూడ. ఆమె దయ్యం కాదు, మా ఫ్రెండ్ కేరళ నుంచి వచ్చింది. మళ్ళీ అప్పుడు మన ఇంటికి వచ్చింది ఎవరు? అది నా చెల్లెలు సైరవి. నా పేరు వాడుకొని మీ దగ్గరకు వచ్చింది. ఆమె నా చెల్లెలు, ఒక రక్త పిశాచి. ఆమె మా ఊర్లో ఉన్న అందరినీ చంపేసి వాళ్ళ రక్తం తాగుతూ ఉండేది. అందుకే నేను ఆమెని ఒక రోజు లింగభైరవి టెంపుల్కి తీసుకెళ్లి ఒక ఋషికి అప్పచెప్పిన. ఆ ఋషి ఆమెని బంధించేసిండు. కానీ ఆమె మంత్రశక్తుల్ని ఉపయోగించి బయటికి వచ్చి ఆ ఋషిని చంపేసింది. ఇప్పుడు ఆమె ఒక రాక్షసునితో చేయగలిపి ఒక మనీని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని ఆపనికే మీరు నాతో పాటు కేరళకి రావాలి. కేరళనా గిర్లానా ఏమొద్దు, అవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. ఇప్పటికిప్పుడు కేరళ అంటే ట్రైన్ టికెట్లు అవన్నీ. కానీ మీరు సండే లోపు కేరళకి రావాలి. కానీ సండే లోపే ఎందుకు? ఎందుకంటే సండే రోజే కటిక అమావాస్య. ఆ రోజే వాళ్ళు ఆ మనీని పట్టుకోవడానికి పూజలు మొదలు పెడతారు. సరే కానీ సండే లోపు కేరళకి వెళ్ళడం అంటే ఎలా? నేను ఒక మంత్రం చెప్తా, మీరందరు రెడీ ఉన్నప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. మీరు కేరళలో ప్రత్యక్షం అవుతారు. ఏందా మంత్రం? దైవమే నిజంగాలే కేరళాతి లెక్కు కొండుపోకు. ఈ మంత్రం మీలో ఒకరైనా 3 సార్లు చెప్పండి. ద నెక్స్ట్ డే ఇక మంత్రం చెప్పి కేరళకు వెళ్దాం. ఎవరో ఒకరు చెప్పండి. దైవమే నిజంగాలే కేరళాతి లెక్కు కొండుపోకు. దైవమే నిజంగాలే కేరళాతి లెక్కు కొండుపోకు. దైవమే నిజంగాలే కేరళాతి లెక్కు కొండుపోకు. ఓం భీం బుష్. వచ్చారా? ఇప్పుడు మనం ఒక స్వామీజీని కలవడానికి వెళ్దాం. దయ్యాలు! మీరేం భయపడకండి, ఇవి చాలా మంచి దయ్యాలు. ఇవి మనకి రక్షణగా ఉంటాయి, మనల్ని ఏం చేయవు. ఇదిగోండి, ఈయనే రంగబాబా. ఈయనే ఆ మనీ ఎక్కడుందో చెప్తాడు. ఓం భీం బుష్. ఓం బగ బుగే బగిని బాగో దరే భగవాసినే నినకర కిరయనే. ఓం ఐం క్లీం ఫట్ స్వాహా. మేము ఎందుకు వచ్చామంటే, ఆపు, నేను బాబాని, నాకంతా తెలుసు. మీరు ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో కూడా చెప్తాను. ఆ మనీ ఎక్కడుందో మీకు చెప్తాను. ఆ మనెక్కడుందో తెలుసుకునే బదులు వాళ్ళు పూజ ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుని వెళ్ళి వాళ్ళ పూజని ధ్వంసం చేసేస్తే పోలేదన్న ఐడియా. ఆ ప్రదేశం పేరే శ్రీ చండమంగళాదేవి ఆలయం, చండమంగళాపురం, కేరళలో ఉంది. కానీ కేరళలో అంటే మనం ఉంది కేరళలోనే కదా, మనం ఇప్పుడే వెళ్ళొచ్చు. కానీ కానీ గీని వస్తాడు జీని. ఆపురా నువ్వు నీ కుళ్ళు జోకులు. కానీ